హలో అండి. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తుల్లో యోసేపు కూడా ఒకడు. చాలా యవ్వనస్తుల కూడికలలో కానీ యూత్ క్యాంప్స్లలో కానీ యోసేపు కోసం ఖచ్చితంగా వివరిస్తారు. ఆ యోసేపు యొక్క జీవితం ఎక్కడ ప్రారంభమైంది, యోసేపు యొక్క జీవితం ఎక్కడ అంతమైంది, యోసేపు బర్త్ టు డెత్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. యోసేపు యొక్క ప్రారంభం బైబిల్లో ఎక్కడ ఉందంటే ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు మనకి మొట్టమొదటిసారిగా కనిపిస్తాడు. యోసేపు యొక్క తండ్రి పేరు యాకోబు. ఈ యాకోబు ఎవరో కాదు, అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు. యాకోబుకి మొత్తం సంతానం 13 మంది. ఈ 13 మంది సంతానంలో యోసేపు చిన్నవాడు. యోసేపు యాకోబు వృద్ధాప్యమందు జన్మించిన కుమారుడు కనుక యాకోబు యోసేపును ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. తనకున్న కుమారులందరికంటే యోసేపును అత్యధికంగా ప్రేమించాడు. యోసేపుకున్న అన్నదమ్ములందరూ కూడా యాకోబు కలిగిన ఆ మందను మేపుతూ వచ్చేవారు. యోసేపు యొక్క అన్నలు చెడ్డవారు అని మనకి 37వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది. వారి చెడుతనమును గూర్చి సమాచారము యోసేపు తన తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అని కనిపిస్తుంది. యోసేపు అందరికంటే చిన్నవాడు కనుక తండ్రి అత్యధికంగా ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి ఒకటి కుట్టించెను. యోసేపు యొక్క అన్నలు ఆ విషయం తెలుసుకొని తండ్రి మనకంటే ఎక్కువగా యోసేపును ప్రేమిస్తున్నాడు అని యోసేపు మీద పగబడతారు. ఇది మనం ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. 5వ వచనంలో మనం చూస్తాం, యోసేపు మీద వారు మరీ పగబట్టిరి అని ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే యోసేపు ఒక కలగంటాడు. ఆ కళ ఏంటి అంటే యోసేపు తన సహోదరులందరూ పొలంలో పనిచేస్తుండగా తన పన లేచి నిల్చుంటే ఆ పనను చుట్టుకొని తన అన్నల పనలు ఆ పనికి సాష్టాంగపడి నమస్కరిస్తాయి అని ఎప్పుడైతే యోసేపు వారికి చెప్తాడో వారు మరింత పగబట్టిరి అని మనం 37వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. వారు యోసేపుపై పగబట్టిరి, అతని మీద మరీ పగబట్టిరి, అతని మీద మరింత పగబట్టిరి అని 3 విషయాలు మనం తెలుసుకున్నాం. యోసేపు కన్నా మొదటి కళని మనం ఆదికాండం 37 7వ వచనంలో చూస్తాం. దాని తర్వాత యోసేపు మరొక కలగంటాడు. అది ఏంటి అంటే సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు కూడా నాకు సాష్టాంగ పడతాయి అని చెప్పేసి ఆయన రెండో కలగంటాడు. అది మనం ఆదికాండం 37వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. ఈ కళ ఎంత విచిత్రమైనదంటే తను అత్యధికంగా ప్రేమించే తండ్రి కూడా అన్న మాట ఏంటో తెలుసా? ఆదికాండం 37 10వ వచనంలో చూసినట్లయితే తండ్రి అంటున్న మాట, నీవు కనన కళ ఏమిటి? నేను, నీ తల్లియు, నీ సహోదరులు నిశ్చయముగా నీకు సాష్టాంగపడదుమా అని అతన్ని గద్దించిరి. ఇక్కడ ఇంకొక మాట మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే 11వ వచనంలో అతని సహోదరులు అతనిపై అసూయపడిరి అని కనిపిస్తుంది. మొదటిగా మనం చూసినట్లయితే వారి సహోదరులు అతనిపై పగబట్టిరి, మరీ పగబట్టిరి, మరింత పగబట్టిరి. ఇప్పుడు వారి సహోదరులు తనకొచ్చిన రెండో కళను బట్టి తనపై అసూయపడిరి. అయితే ఈ కళను తన తండ్రి జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఎందుకు అంటే తన తండ్రికి ఆల్రెడీ దేవుని మహిమ తెలుసు, దేవుని గొప్పతనం తెలుసు. అందుకే ఈ కళను తండ్రి జ్ఞాపకం ఉంచుకొనెను అని బైబిల్లో రాసి ఉంది. 37వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. అయితే అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకం ఉంచుకొనెను అని. ఈ విధంగా యోసేపు యొక్క అన్నలు అతనిపై పగతో అసూయతో నిండుకొని రగులుకొని ఉంటారు.
దాని తర్వాత షేకేము అనే ప్రదేశానికి వారికున్న మందను మేపడానికి వారు వెళ్తారు. అయితే యాకోబు యోసేపుని పిలిచి, మీ అన్నల క్షేమాన్ని, మంద క్షేమాన్ని తెలుసుకొని నాకు సమాచారం తెమ్మని పంపిస్తాడు. కానీ షేకెము అనే ప్రదేశంలో పొలంలో అటు ఇటు చూస్తూ ఉంటాడు, కానీ వారి అన్నల్ని కనుగొనలేరు. అప్పుడు ఒక మనుష్యుడు అక్కడ ఉండి, నీవు ఏమి వెతుకుచున్నావు అని యోసేపును అడుగుతాడనమాట. అప్పుడు యోసేపు తన అన్నల కోసం వచ్చానని చెప్తే, అక్కడ ఉన్న ఆ మనిషి చెప్తాడు కదా, వారి దోతాను అనే ప్రదేశానికి వెళ్తామని మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని యోసేపుకు ఆ సమాచారము ఆ మనుష్యుడు ఇస్తాడనమాట. అప్పుడు యోసేపు తన అన్నలను వెతుక్కుంటూ దోతాను అనే ప్రదేశానికి చేరుకుంటాడు. అల్లంత దూరాన తన అన్నల్ని కనుగొంటాడు. వారి అన్నలు కూడా యోసేపుని కనుగొంటారు. యోసేపుకి వారి అన్నలు ఒక విచిత్రమైన పేరును పెడతారనమాట. ఆ పేరు ఏంటి అంటే 37వ అధ్యాయం 19వ వచనంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. ఎందుకు అంటే యోసేపు 2 కలలు కన్నాడు. ఆ 2 కలల్లో కూడా వారు యోసేపుకు సాష్టాంగపడి నమస్కరిస్తారు అనే ఉంది. ఆ కారణం చేత యోసేపుకు వారు కలలు కనువాడు అన్న పేరు పెట్టారన్నమాట. అంతేకాదు, వారిలో పుట్టిన ఆ దురుద్దేశం ఏంటి అంటే 20వ వచనంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వీణ్ణి చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పరవేసి దుష్ట మృగము వీణ్ణి తినివేసనని చెప్పుదము. వారిలో ఉన్న ఎంత బ్యాడ్ నేచరో కదా. రక్తం పంచుకొని పెట్టిన సొంత తమ్మున్నే పగతో అసూయతో వారిని చంపేద్దాం, వాడిని దుష్ట మృగము తిన్నదని చెప్పి మన తండ్రికి చెప్దామని ఎంత పకడ్బందీగా ప్లాన్ వేస్తూ వచ్చారు. అప్పుడు రూబేను అనే అన్న 21వ వచనంలో మనకు కనిపిస్తుంది. రూబేను అనే అన్న యోసేపుని తన తండ్రికి అప్పగించాలని, వారి చేతిలో పడకుండా విడిపించాలని ఆశపడతాడనమాట. 22వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతిలో పడకుండా అతన్ని విడిపింపదలిచి రక్తము చిందించకడి అతనికి ఏమీ హానియు చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడవేయదమని వారితో చెప్తాడు. యోసేపుకి ఈ విషయాలు ఏమీ తెలియదు కాబట్టి సాధారణంగా వాళ్ళ అన్నల దగ్గరికి చేరుకుంటాడనమాట. అప్పుడు యోసేపుని వారు పట్టుకొని ఆ గుంటలో వేస్తారు. గుంటలో వేసే ముందు తనకున్న విచిత్రమైన నిలువుటంగిని తన తండ్రి ఎంతో ప్రేమించి, ఎంతో ఇష్టంగా, అత్యధికంగా ప్రేమించి ఇచ్చిన ఆ నిలువుటంగిని అన్నలు తీసివేసి యోసేపుని నీళ్లు లేని ఒక గుంటలో తోస్తారన్నమాట. వాళ్ళు మంచిగా యోసేపుని ఆ గుంటలో పడవేసి భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇది మనం 24వ వచనంలో చూడగలం. అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు, వారు భోజనము చేయ కూర్చుండిరి. సొంత తమ్ముని గుంటలో వేసి వారు ఆహారం తింటున్నారండి. ఇక్కడ చూసారా, సొంత అన్నలే తమ్ముని చంపజూసి మంచిగా కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. ఈ పరిస్థితులు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నాయి. ఇలాంటి అన్నల నుండి దేవుడు యోసేపుని ఎలా విడిపించాడు, యోసేపు జీవితం నెక్స్ట్ ఎలా మలుపు తిరిగింది, యోసేపు ఆ గుంటలోనే ఉన్నాడా, బయటికి వస్తే యోసేపు ఎక్కడికి వెళ్ళాడు, యోసేపు యొక్క తండ్రికి ఈ కుమారులందరూ ఏం సమాధానం చెప్తారు యోసేపు కోసం అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీ కామెంట్స్ తెలియజేయండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. బైబిల్ జ్ఞానం తెలుసుకోండి. పార్ట్ 2లో మళ్ళీ మనం కలుసుకుందాం.
ప్రైజ్ ద లార్డ్.